ఫైనల్‌గా ట్రంప్ మన ఇండియాని కనికరించిండు. అవును. కనికరించి 50% ఉన్న టారిఫ్‌ని కాస్త తగ్గించి 18%కి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 18%తో మనం మన చుట్టుపక్కల ఉన్న దేశాల కంటే అతి తక్కువ టారిఫ్‌లు ఉన్న దేశం. ఫస్ట్ మనకు నార్మల్ 25% టారిఫ్ వేయడం జరిగింది. మళ్ళీ మనం ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుందని అడిషనల్‌గా ఇంకో 25% వేసిండు ట్రంప్. సో 2 కలిపితే 50% టారిఫ్ నుంచి ఇప్పుడు 18%కి తగ్గడం జరిగింది. ఇటు పాకిస్తాన్ చూసుకున్నా, బంగ్లాదేశ్ చూసుకున్నా, చైనా చూసుకున్నా, వియత్నాం, థాయిలాండ్ ఎన్ని దేశాలు చూసుకుంటే మనకన్నా ఎక్కువ టారిఫ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి 40% ఏమో టారిఫ్ ఉంది, పాకిస్తాన్కి 19%, బంగ్లాదేశ్కి 20% టారిఫ్ ఉంది. సో వీళ్ళతో పోలిస్తే మన దేశం మీద తక్కువ ఉంది టారిఫ్. అయితే ఇదంతా విని మీకు యుఎస్ ఇలా చేసిందంటే ఏదో మతలబు ఉండి ఉంటుంది, లేదంటే యుఎస్ ఇట్లా చేయదు అని మీరు అనుకుంటుంటే ఎస్, మీరు ఆలోచించింది కరెక్టే. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే ట్రంప్ కొన్ని కండిషన్ల మీద తగ్గించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి ఇండియా మీరు రష్యాతో ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోకూడదు, కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2, రాబోయే రోజుల్లో యుఎస్ నుంచి ఇండియా $500 బిలియన్ సంబంధించి ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంకా ఇతర ప్రోడక్ట్స్ సంబంధించి కొనాలి అని చెప్పడం జరిగింది. 3, రాబోయే రోజుల్లో యుఎస్ ఇండియా మీద 18% టారిఫ్ వేస్తుంది, ఇది ఓకే. కానీ ఇండియా అనేది యుఎస్ మీద 0% టారిఫ్ వేయాలని చెప్పడం జరిగింది. మరి దీని మీద ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఏమి ఇస్తుందో చూడాల్సిన విషయం. సో ఇలాంటి కండిషన్ల మీద ఒప్పుకొని 18%కి తగ్గడం జరిగింది ట్రంప్ సర్కార్. ఎందుకు ఇంత హడావుడిగా ఇప్పుడు ఎందుకు చేయడం జరిగిందంటే, రీసెంట్గా ఇండియాకి మరియు యూరోపియన్ యూనియన్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం జరిగింది. దాన్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని పిలుస్తున్నారు. అసలు యూరోపియన్ యూనియన్ కన్నా ముందే ఇండియా యుఎస్తో చేసుకోవాల్సిన ట్రేడ్ డీల్ ఉండేది, కాకపోతే దాన్ని సైడ్ చేస్తూ వచ్చిండు ట్రంప్. యూరోపియన్ యూనియన్ అయిపోయిన తర్వాత ఎట్టకేలకు మనం చేసుకోవాల్సిందే, దీన్ని కూడా చేసుకుంటున్నామని ప్రకటించడం జరిగింది. నిన్న ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఈరోజు ఇండియా యొక్క స్టాక్ మార్కెట్లు చూస్తే విపరీతంగా పెరగడం జరిగింది. నిఫ్టీ అయితే దాదాపుగా 1000 పాయింట్ల కన్నా ఎక్కువ పెరిగింది. సెన్సెక్స్ కూడా చాలా ఎక్కువ పెరగడం జరిగింది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్లు బెనిఫిట్ పొందడం జరిగింది. చూద్దాం, ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు తెలియజేస్తా. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ని ఫాలో అయిపోండి, నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.